నటుడు అవుదామని ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? 2 ఫిల్మ్స్ డైరెక్ట్ చేసి థర్డ్ ఫిల్మ్ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తీసుకుని అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించి ప్రదక్షిణ చేస్తూ ఉంటే డైరెక్టర్ రవిబాబు ఫోన్ చేశారు. ఓకే. చేసి ఇలా ఒక క్యారెక్టర్ చేయాలి నువ్వు అన్నారు. నేను షాక్ అయ్యాను. ఇదే నన్ను అడుగుతున్నాడు ఏంటి, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు, నన్ను అడుగుతున్నాడు ఏంటని తమాషా చేస్తున్నాడేమో అన్నట్టు అవి ఊరుకో అది ఇది అని అంటే లేదు నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం కలుద్దాం అన్నాడు. సరే ఆ పక్కన ఒక రమణని మాకు ఆ గుళ్ళో దర్శనం చేయించి ఒక కుర్రాడు, అతనికి యాక్టింగ్ పిచ్ ఉంది. నేను ఏ స్క్రిప్ట్ అయితే చేశానో ఆ స్క్రిప్ట్లో చిన్న వేషం కావాలంటే తప్పకుండా ఇస్తాను అన్నాను. నేను ఇదేంటయ్యా నువ్వు నన్ను వేషం అడుగుతున్నావు, రవి ఫోన్ చేసి నన్ను వేషం వేయమని అడుగుతున్నాడు అని చెప్పి అతనితో అన్నాను నేను. అంటే వెంటనే చేతులు పట్టుకుని, సార్ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో ఉండగా మీకు అవకాశం వచ్చింది, వద్దనకండి సార్, వేయండి సార్ అని చెప్పి అతను చేతులు ఎట్టేసుకున్నాడు. నేను నవ్వుతూ సర్లే అన్నాను. హైదరాబాద్ వచ్చాను, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కథ విన్నాను. కథ విన్న తర్వాత అది పెద్ద అంత మంచి క్యారెక్టర్ నాకు రావటం అనేది షాకింగ్ అనిపించింది. సో నాలో నేను నటుడిని గుర్తించి నన్ను చేయగలనని నమ్మకంతో తను ఉన్నప్పుడు అతని నమ్మకానికి ఒక వాల్యూ ఇవ్వాలి కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా సక్సెస్ అవ్వటం, ప్రేక్షకులందరూ నన్ను ఆర్టిస్ట్గా యాక్సెప్ట్ చేయటం, ఇండస్ట్రీ నన్ను సపోర్ట్ చేయటం, డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ మనిషి అన్నట్టుగా ఎంకరేజ్ చేయటం. మీకు ఎప్పుడైతే సినిమాలో నటించడం నచ్చిందో అప్పుడు నటుడిగా మీరు అందరికీ నచ్చేశారు. అంతేనా? అదే సినిమా నచ్చవులే అయ్యింది.